జెన్జీ బ్రెయిన్ పారాడాక్స్ వినడానికి కాస్త గమ్మత్తుగా ఉంది కదా, కానీ ఇదిప్పుడు చాలా పెద్ద చర్చ, చాలా ఆసక్తికరమైన, చెప్పాలంటే కాస్త ఆందోళన కలిగించే విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. చరిత్రలో ఫస్ట్ టైం, మొదటిసారి ఎలా జరుగుతోంది, ఒక తరం వాళ్ల ముందు తరం కన్నా తక్కువ ఐక్యూ స్కోర్ చేస్తోంది. ఏంటిది, అసలు ఇది ఎలా సాధ్యం? దీని వెనకొన్న కారణాలేంటో చూద్దాం రండి. సైంటిస్టులు దీనికొక పేరు కూడా పెట్టారు, ది ఫ్లిన్ ఎఫెక్ట్ ఇన్ రివర్స్. అసలు ఫ్లిన్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, చాలా దశాబ్దాలుగా ప్రతి జనరేషన్తో పాటు ఐక్యూ స్కోర్లు పెరుగుతూ వచ్చాయన్నమాట. కానీ సుమారు 2010 తర్వాత ఆ ట్రెండ్ మొత్తం తలక్రిందులైంది, రివర్స్ గేర్లో పడిపోయింది. సో ఈ మార్పు ఎవరిలో ఎక్కువగా కనిపిస్తోంది? ఎక్స్పర్ట్స్ అందరూ వేలెత్తి చూపిస్తున్నది జెన్జీ వైపే. ఈ రీసెర్చ్ అంతా కూడా ఈ తరం చుట్టూనే తిరుగుతోంది. ఇక్కడే అసలు పారాడాక్స్ మొదలవుతుంది. అంటే ఒక విచిత్రమైన వైరుధ్యం ఏంటంటే, వాళ్ల దగ్గర ఎన్నో వనరులున్నాయి, కానీ స్కోర్లు మాత్రం పడిపోతున్నాయి. ఈ చిక్కుముడిని కొంచెం లోతుగా విప్పుదాం. చూడండి, ఒకవైపు జెన్జీ వాళ్ల బలాలు చూస్తే చరిత్రలో మోస్ట్ ఎడ్యుకేటెడ్, అందరితో కనెక్ట్ అయి ఉన్నారు, టెక్నాలజీలో అయితే వీళ్లను మించిన వాళ్లు లేరు. కానీ మరోవైపు చూస్తేనేమో వాళ్ల అటెన్షన్ స్పాన్, మెమరీ పవర్, చదివి అర్థం చేసుకునే కెపాసిటీ, మ్యాథ్స్, లాజిక్ ఇలాంటివన్నీ తగ్గిపోతున్నాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇది ఎవరో గాలికి చెప్పిన మాటగాదు. ఒక ప్రముఖ న్యూరో సైంటిస్ట్ కొన్ని దశాబ్దాల డేటాని అనలైజ్ చేసి ఏకంగా యుఎస్ సెనెట్ ముందు చెప్పిన మాటేది. ఇది కేవలం ఒక అభిప్రాయం కాదు, ఇది ఫ్యాక్ట్స్ ఆధారంగా చేసిన ఒక స్టేట్మెంట్. మరి ఈ కథలో విలన్ ఎవరు? అసలు సమస్య మూలమెక్కడుంది? అందరు వేళ్ళు ఒకే వైపు చూపిస్తున్నాయి, అదే మన స్క్రీన్లు. కేవలం పైపైన చూసే అలవాటుకి, లోతుగా చదవడానికి మధ్య జరుగుతున్న ఈ యుద్ధం గురించే ఇప్పుడు మాట్లాడదాం. వినడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా ఒక నిజం ఒప్పుకోవాలి. మన బ్రెయిన్ ఎలా నేర్చుకుంటుంది? డీప్ ఫోకస్తో ఒక విషయాన్ని పదే పదే చేయడం వల్ల. అంతేగాని పైపైన సమ్మరీలు స్క్రోల్ చేసుకుంటూ పోతే కాదు. మనమిప్పుడు మన బ్రెయిన్కిస్తున్న ట్రైనింగ్ సరిగ్గా దానికి ఆపోజిట్గా ఉంది. ఈ చార్ట్ చూస్తే విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. 20 ఏళ్ల క్రితం రోజూ చదివే అలవాటు ఎలా ఉండేది, ఇప్పుడెలా ఉంది? ఆ గ్యాప్ చూడండి, అది ఎంత దారుణంగా పడిపోయిందో కదా. నిజంగా చాలా పెద్ద డ్రాప్. పాండమిక్ తర్వాతైతే పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. ఒక షాకింగ్ నంబర్, -30%. అంటే చిన్నపిల్లల్లో రీడింగ్ ఫ్లూయెన్సీ, అంటే వాళ్ళు చదివే వేగం, స్పష్టత ఉండాల్సిన దానికంటే దాదాపు 30% వెనకబడింది. ఇది నిజంగా చాలా చాలా ఆందోళన కలిగించే విషయం. చూడండి, డీప్ రీడింగ్ అంటే లోతుగా చదవడం అనేది ఏదో టైంపాస్ హాబీ కాదు. అది మన బ్రెయిన్కి ఒక జిమ్ వర్కౌట్ లాంటిది. అది మన వర్కింగ్ మెమరీని, కాంప్రహెన్షన్ని, క్రిటికల్ థింకింగ్ని, ఇంకా చెప్పాలంటే మెంటల్ పేషెన్స్ని, వీటన్నింటికీ ఫౌండేషన్ వేస్తుంది. ఇవన్నీ లేకుండా మనం ఎలా ఆలోచించగలం? సరే, మరి మన బ్రెయిన్ ఇలా ఎందుకు ప్రవర్తిస్తోంది? దీని వెనుక ఉన్న కెమిస్ట్రీ ఏంటి? ఇక్కడే డోపమైన్ అనే హీరో లేదా విలన్ రంగప్రవేశం చేస్తాడు. ఈ అటెన్షన్ ఎకానమీ మనల్ని ఎలా ట్రాప్ చేస్తుందో చూద్దాం. ఈ డూమ్ స్క్రోలింగ్, అంతులేని షార్ట్ వీడియోలు ఇదేం చేస్తాయంటే మన బ్రెయిన్కి కంటిన్యూస్గా చిన్న చిన్న డోపమైన్ షాట్స్ ఇస్తూ ఉంటాయి. ప్రతి స్వైప్కి ఒక చిన్న కిక్ అనమాట. దీంతో ఏమవుతుందంటే బ్రెయిన్ దానికి అడిక్ట్ అయిపోతుంది. ఈ డోపమైన్ లూప్ చాలా సింపుల్. నంబర్ 1, కొత్తతనం కోసం స్క్రోల్ చేస్తాం. నంబర్ 2, బ్రెయిన్కి వెంటనే ఒక డోపమైన్ హిట్ వస్తుంది, ఆహా అనిపిస్తుంది. నంబర్ 3, బ్రెయిన్ ఇంకా కావాలి ఇంకా కావాలి అంటుంది. ఫైనల్గా నంబర్ 4, ఎక్కువసేపు ఫోకస్ పెట్టాల్సిన ఏ పనైనా ఒక పుస్తకం చదవడం లాంటిది భలే బోర్ కొడుతుంది. అంతే, మనం ఆ లూప్లో చిక్కుకుపోయినట్టే. దీన్నే అటెన్షన్ ఎకానమీ అంటారు. సింపుల్గా చెప్పాలంటే మన అటెన్షనే వాళ్ళ ప్రాడక్ట్. మనం ఎంత ఎక్కువసేపు వాళ్ళ యాప్లో ఉంటే వాళ్లకి అంత డబ్బు. సో వాళ్లు మనని డిస్ట్రాక్ట్ చేయడానికి రివార్డ్ ఇస్తారు, మన డిసిప్లిన్కి కాదు. సరే, ఇప్పటిదాకా సమస్య గురించి మాట్లాడాం. మరి సొల్యూషన్ ఏంటి? ఫోన్లు, కంప్యూటర్లు పక్కన పడేయడమా? కాదు. అసలు పరిష్కారం ప్రో రిగర్ మైండ్సెట్లో ఉంది. ముందుకు వెళ్లాల్సిన దారి ఇదే. ఈ కోడ్ చూడండి, ఎంత పవర్ఫుల్గా ఉందో. నేను యాంటీటెక్ కాదు, నేను ప్రో రిగ్. దీనర్థం చాలా సింపుల్. నేను టెక్నాలజీకి వ్యతిరేకం కాదు, కానీ కష్టపడి ఆలోచించే పద్ధతికి నేను సపోర్ట్. ఆలోచనలో కఠినత్వం ఉండాలి అని.
అసలు ప్రోరిగర్ అంటే ఏంటి? అంటే టెక్నాలజీ మనకి ఒక సపోర్ట్ టూల్ మాత్రమే, మన ఆలోచనలకి రీప్లేస్మెంట్ కాదు. ఏఐ మనకు జవాబులిస్తుంది, కానీ ఆ జవాబుల్ని అనలైజ్ చేయాల్సింది మనుషులే. సమ్మరీలి మనకు క్లారిటీ ఇస్తాయి, కానీ డెప్త్ ఇవ్వలేవు. షార్ట్ కంటెంట్ మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది, కానీ మన మెంటల్ స్టామినాని పెంచదు. ఇదే ఆ మైండ్ సెట్. ఒక విషయం మనం క్లియర్గా ఉండాలి. ఇది కేవలం జెన్జీ సమస్య అని వాళ్ల మీద తోసేలేం. ఇది ఒక మోడర్న్ డిసిప్లిన్ ప్రాబ్లం, మన అందరి సమస్య. ఈ డిజిటల్ యుగంలో మనందరం ఫేస్ చేస్తున్న ఛాలెంజ్. సో ఫైనల్గా ఒకే ఒక ప్రశ్న: మన ఆలోచనల్ని డిజైన్ చేస్తోంది ఎవరు? మనమా, లేక మనల్ని స్క్రోల్ చేయిస్తున్న అల్గారిథమా? ఈ ప్రశ్నకు సమాధానం మన దగ్గరే ఉంది.